చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ త్వరగా రావాలి అంటే ఏ టైంలో కలిస్తే మంచిది అన్నది కూడా చాలా మందికి ఉంటుంది కదా! అసలు ఏ టైం బెటర్ అంటారండి? అంటే ఇది టైం రిలేటెడ్‌గా స్పెసిఫిక్ టైం అనేది వైఫ్ మెన్‌స్ట్రువల్ సైకిల్ దాని బేసిస్ మీద అటెంప్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి యూజువల్‌గా ఆహ్, పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి కనుక కౌంట్ చేస్తే 10థ్ డే నుంచి 20థ్ డే. ఒకవేళ 30 డే గనుక పీరియడ్ రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఇది. అట్లాంటి వాళ్ళకు మిడిల్ 10 డేస్ అని చెప్తాం. 10థ్ డే నుంచి 20థ్ డే లేదంటే 8థ్ డే నుంచి అప్ టు 20థ్ డే. ఆ టైంలో వీలైతే డైలీ గానీ లేదంటే ఆల్టర్‌నేట్ డే గానీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇన్ జనరల్‌గా రెగ్యులర్‌గా మెన్‌స్ట్రువల్ సైకిల్ ఉన్న వైఫ్ కనుక ఉంటే అట్లాంటి వాళ్ళకు మిడిల్ 10 డేస్ ఐదర్ పాసిబుల్ డైలీ గానీ లేదంటే ఆల్టర్‌నేట్ డే కలిసినా కూడా సరిపోతుంది. ఒకవేళ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఇది పనిచేయదు. అట్లాంటి వాళ్ళకు ఇప్పుడు రిప్రొడక్టివ్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యే టైం లోపల కలవమని చెప్తారు. దాన్ని ఓవులేషన్ ఇండక్షన్ అటెంప్ట్ అంటారు. సో, ఎగ్జాక్ట్‌గా ఓవులేషన్ టైం చేసి స్కాన్ చేసి ఆ టైంలో కలవమని చెప్తారు. బట్ ఇన్ జనరల్‌గా న్యాచురల్‌గా అటెంప్ట్ చేసే వాళ్ళకి మాత్రం వైఫ్ పీరియడ్ మిడిల్ 10 డేస్ గనుక అటెంప్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. అలాగే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ భార్యాభర్తలు ఎప్పుడు కలవచ్చండి? ఇది పోస్ట్ ప్రెగ్నెన్సీ యూజువల్‌గా 6 వీక్స్ వరకు ప్యూర్పరల్ పీరియడ్ అంటారు. వాళ్ళకి కొన్ని సెక్రీషన్స్ రావడము అదంతా కంఫర్ట్ లెవెల్స్. ఒకవేళ సర్జరీస్ లాంటివి ఏమైనా జరిగాయనుకోండి, నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎపిసియాటమీ అని చేస్తారు. ఆ టెయిర్ అలా ఉండి అది స్కార్ గనుక కంఫర్టబుల్‌గా హీల్ అవ్వకపోతే వాళ్ళకి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సిజేరియన్ సెక్షన్ వచ్చేసిన వాళ్ళకి యూజువల్‌గా పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పోస్ట్ డెలివరీ వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉంటే మాత్రం 2-3 మంత్స్ తర్వాత ఇంటర్‌కోర్స్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఇండివిజువల్ కెపాసిటీ ఎట్లా ఉన్నారు, వాళ్ళ హెల్త్ ఎలా ఉన్నది. బట్ సైంటిఫిక్‌గా మాత్రం ఆఫ్టర్ 6 వీక్స్ తర్వాత కంఫర్టబుల్‌గా ఉంటే మాత్రం 2-3 మంత్స్ లోపల వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. అలాగే ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడం కోసం చాలామంది మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా! అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సో, డెఫినెట్‌గా ఇప్పుడున్న దాంట్లో చాలా రీజన్స్ వల్ల ఈ పిల్స్ అనేవి వాడడం జరుగుతూ వస్తుంది. ఒకటి ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి, ఈవెన్ పీరియడ్స్ పోస్ట్‌పోన్ చేసుకోవడానికి కూడా పిల్స్ వాడాల్సిన సిట్యుయేషన్స్‌లో ఉంటున్నాయి కాబట్టి, దానివల్ల ఏమవుతుందంటే లాంగ్ డ్యూరేషన్ కనుక ఈ ఓసీ పిల్స్ అంటాము. సో, ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడడం వల్ల వాళ్ళకు యానోవులేటరీ సైకిల్స్ అంటారు. అంటే రెగ్యులర్‌గా ఎగ్ రిలీజ్ అయ్యే సిట్యుయేషన్ నుండి కొన్ని సైకిల్స్ ఎంప్టీ సైకిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లాంగ్ టర్మ్‌గా వాడిన వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఒక మేబీ 10-15% ఆఫ్ ద పీపుల్ వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గైనకాలజిస్ట్ హెల్ప్ తీసుకొని వాటి నుంచి కంఫర్టబుల్‌గానే బయటికి రావచ్చు. ఓకే. అంటే మీరన్నారు. అంటే జనరల్‌గా ఏదన్నా ఫంక్షన్ ఉంది ఇంట్లో అంటే పీరియడ్‌ని అవాయిడ్ చేయడం కోసం మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు లేడీస్. దానివల్ల ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటారు నిజమేనా? అంటే డైరెక్ట్‌గా దాని రిలేటెడ్‌గా ఒకసారి పీరియడ్‌ని పోస్ట్‌పోన్ చేసుకోవడం వల్ల ఎక్కువగా యూజ్ చేస్తే. ఇంపాక్ట్ ఏమి ఉండదు. అలా మీరు ఇంతకుముందు చెప్పినట్టు కాన్స్టెంట్‌గా కానీ వాళ్ళు అలా పీరియడ్‌ని పోస్ట్‌పోన్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకు ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్ రిలీజింగ్ అనేది కరెక్ట్‌గా జరగకపోవచ్చు. అట్లాంటప్పుడు అటెంప్ట్ చేసినా కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ అప్పుడప్పుడు ఏదైనా అకేషనల్ దానివల్ల పోస్ట్‌పోన్ చేసుకొని టెంపరరీగా మెడికేషన్స్ వాడడం వల్ల యూజువల్‌గా లాంగ్ టర్మ్‌గా అంత ప్రాబ్లమ్స్